మిత్రులారా, ఒక 2-3 విషయాలు మాత్రమే పనిచేసి పంచుకొని మీతో నేను ముగిస్తాను. అన్నా, హలో 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 కనీష. ముఖ్యంగా సిఎల్ యాదగిరి అన్నకి మొదటగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్లానే సిఎల్ యాదగిరి అన్నకి గద్దర్ అన్నకి ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ అనుబంధమైనటువంటి ఆ యొక్క సంబంధం అవుతుందో అది ఒక డిఫైన్ చేయలేనటువంటిది. చాలా ఉన్నాయి, కానీ అందులో ఒక్క విషయం ఏంటంటే, అనే ఒళ్ళు నొస్తుందిరా, ఇక్కడ ఈపు నొస్తుంది, కాలు నొస్తుంది, చెయ్యి నొస్తుంది అన్నప్పుడు యాదగిరి అన్న ఆ ఏళ్ళు లాక్కుంటా, వీపు నొక్కుంటా మసాజ్ చేసేది బాడీని. నేను స్వయంగా చాలాసార్లు చూశాను. ఆ మసాజ్ ఎంతసేపు చేసేది అంటే చేస్తూనే ఉండేది. ఈయన మనతో మాట్లాడుతూనే ఉంటాడు, ఆయన చేస్తూనే ఉంటాడు, ఆయన మాట్లాడుతుంటాడు. యాదగిరన్న కూడా మసాజ్ నడుస్తూనే ఉంటుంది. ఆయన రిలీఫ్ అయినప్పుడు మళ్ళీ లేచి కూర్చొని మళ్ళీ మాట్లాడేది. రెండో విషయం, గద్దరన్న కూడా ఆయన కూడా మనిషే కదా. అరే వీళ్ళ మనసు బాగలేదురా అన్నప్పుడు ఆ మనసును కూడా యాదన్న మసాజ్ చేసేది. మనసుని, శరీరాన్ని రెండింటిని కూడా గమనిస్తూ జాగ్రత్తగా, చాలా దగ్గరగా ఉంటూ, అతి సన్నిహితంగా ఉంటూ దాటి రెండింటిని కూడా యాక్టివేట్ చేసేది. ఎందుకు చెప్తున్నానంటే, అంత పెద్ద ఎత్తున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి పర్వతాన్ని లాంటి గద్దరన్న వెనక మరొక ఉన్నటువంటి పర్వతం కూడా మన యాదగిరి అన్న. అట్లే ఇంకొక కామ్రేడ్ నేను గుర్తు చేసుకుంటున్నాను ఈ సందర్భంగా, డోలక్ దయన్న. డోలక్ దయన్న గద్దరన్న పాట పాడుతూ ఉంటే మనకు డోలక్ వినిపిస్తూ ఉంటుంది, ఎక్కడ కనపడదు. ఈయన మాట్లాడుతున్నా డోలక్కు కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఆయన పాడుతున్నా కూడా డోలక్కు వస్తూనే ఉంటుంది మన వెనక. అట్లా మరొక అంటే ఈ యాదన్న తర్వాత ఈ యొక్క డోలక్ దయన్న ఇద్దరు కూడా ఈ రెండు కుడియడమల్లాగా నాకు అనిపిస్తూ ఉంటారు. నేను ఎప్పుడో సుప్రభాతంలో ఒకసారి డోలక్ దయాన్ని చనిపోయినప్పుడు కూడా ఈ పాట జోడి డోలక్ దయ అని చెప్పేసి ఒక ఆర్టికల్ కూడా రాయటం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి ఒక అది. ఎందుకంటున్నానంటే, ఈ యొక్క సభ మన 10 మందితో జరిగినప్పటికీ కూడా దీనికి ఒక సందర్భం ఉన్నది. జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఒక రాజకీయపరమైనటువంటి అనేక అంశాలు కూడా ఇందులో నిగూఢమయ్యాయి. ఇవాళ ఇవన్నీ కూడా ఎంటీ కనిపిస్తున్నాయి, కానీ ఈ యొక్క ఖాళీ కుర్చీల యొక్క వెనక ఉన్నటువంటి ఎంతోమంది గద్దర్ అభిమానులు ఈ రోజున మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ రోజున గద్దరన్నని ఒక కుటుంబానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో దాని యొక్క పరిమితం చేస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం గమనిస్తున్నాం. కానీ గద్దరన్న ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క కుటుంబానికో, ఏ ఒక్క ప్రాంతానికో మాత్రమే పరిమితమైనటువంటి మనిషి కాదు. దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. గద్దర్ అంటే మొత్తం ఈ రోజున ఒక్క మాటలో చెప్పాలంటే, గద్దర్ ఒక డైనమిక్ పొలిటికల్ లీడర్. ఈజ్ నాట్ జస్ట్ అన్ ఆర్టిస్ట్, ఈజ్ ఆర్టిస్ట్ అట్ ది సేమ్ టైమ్ హీఈస్ ఎ డైనమిక్ పొలిటికల్ లీడర్. ఈ డైనమిక్ పొలిటికల్ లీడర్ అంటే ఏంది? స్టాటిక్గా ఉండరు. ఎస్, నా యొక్క భావజాలం ఇదే, ఐ విల్ కంటిన్యూ లైక్ దిస్. నా యొక్క దారి ఇదే, ఐ విల్ కంటిన్యూ లైక్ దిస్. నా యొక్క అనుచర గణం ఇదే, ఐ విల్ కంటిన్యూ లైక్ దిస్ అనేటటువంటిది డైనమిజం కాదు. డైనమిజం అంటే ఒక ప్రవాహంలాగా పోతూ ఉన్నటువంటి దానిలో చూసినప్పుడు ఒక మేజర్ మైల్ స్టోన్ ఏంటంటే గద్దర్. ఈ గద్దర్ నేముగా, గద్దర్ పేరుగా, గద్దర్ వ్యక్తిగా, గద్దర్ శక్తిగా మన ముందు అనేటువంటి మొత్తం కూడా ఒక ఎస్టాబ్లిష్ అయినటువంటి యొక్క నేపథ్యాన్ని మనం దాన్ని గమనించి దాన్ని ఒక ఫౌండేషన్గా మనం చూసినప్పుడు మాత్రమే గద్దర్ని మనం నిజంగా ప్రేమించిన వాళ్ళు అవుతామని వ్యక్తిగతంగా నేను అభిప్రాయపడుతున్నాను. గద్దర్ అంటే ఏంటి?
ఈ దేశం ఎవడిదిరా, ఈ దేశం మనదేరా, ఈ దేశం ఎవడిదిరా, ఈ దేశం మనదేరా. దుక్కిని దున్నిన రైతుది, మొక్కలు నాటిన కూలిది, దుక్కులు దున్నిన రైతులది, మొక్కలు నాటే కూలీలది. ఇట్లా ఈ రెక్కలు తప్ప ఆస్తులు లేని కార్మికులది కార్మికులది అని చెప్పినటువంటి అక్కడ అది గద్దర్ అక్కడ ఉన్నాడు. తర్వాత ఎంతోమంది మన మన తల్లి నుంచి మనం జన్మించగానే మన యొక్క గ్రూపు అన్నీ చూసేసుకొని మన యొక్క తాత ముత్తాతలు మన యొక్క కల్చరల్ హెరిటేజ్ని, మన యొక్క వారసత్వాన్ని అన్నిటినీ గమనించి మన అమ్మ అయ్య మనకు పేరు పెడతారు. అలానే విప్లవోద్యమం కూడా గద్దర్ని కన్న తర్వాత అవన్నీ చూసిన తర్వాత గద్దర్ అని పేరు పెట్టింది. ఎంతోమంది యొక్క అమరుల యొక్క త్యాగం. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాల్ సలాం లాల్ సలాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాల్ సలాం. భూమి కొరకు భుక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు, మన దేశ విముక్తి కొరకు, మన దేశ విముక్తి కొరకు. ఇక్కడి నుంచి కేసి చరబండరాజు పాడినటువంటి యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము, ఇదే అదను కదలి రమ్ము, యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము, ఇదే అదను కమలి రమ్ము. ఓటమైన గెలుపైన బాధ్యత నీ మీద ఉంది, బాధ్యత నీ మీద ఉంది, బాధ్యత నీ మీద ఉంది. నీ వెంటే మా కన్నులు, నీ మీదే మాశలు, నీ మీదే మాశలు, నీ మీదే మాశలు. నిమిషమైన వెనుదిరగక మును ముందుకే సాగిరమ్ము, యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము, ఇదే అదను కదలి రమ్ము. రోజున మొత్తం ఇప్పుడు చూసిన పొలిటికల్ వాతావరణం మొత్తంగా చూసినప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ పూర్తిగా మనం చూసినప్పుడు ఒక సనాతనమైనటువంటి సనాతనమైన ధర్మం దాని గురించి ఎక్కడైనా మనకు డిఫైన్ చేశారండి బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇది మా సనాతన ధర్మాన్ని మోడీ కానీ అమిత్ షా కానీ ఎక్కడైనా చెప్పారా? చెప్పలేదు. సనాతన ధర్మం అన్నారు. దీన్ని నిర్వచించకుండా ఏమీ లేకుండానే దీన్ని ఆచరిస్తూ మెల్లమెల్లగా తీసుకుపోతున్నారు. అంటే వెనక్కి తీసుకుపోవటం ఒక 200 years యొక్క మొత్తాన్ని. అంటే ఏమిటంటే ఈ యొక్క ఎవరైతే యొక్క దళిత కులాలు బీసీ కులాలు ఉన్నారో మళ్ళీ మీరు వెనక్కి పోయి మీరు పనులు మీరు చేసుకోండి అని ఇది ఒక పక్కన నడుస్తున్నటువంటిది. అదేవిధంగా ఒక విప్లవమూర్తిగా, విప్లవకారుడిగా, విప్లవ గాయకుడిగా మొత్తం వచ్చినటువంటి వాళ్ళ గద్దర్ని మొత్తంగా తీసుకుపోయి ఒక కులానికో ఒక కుటుంబానికో లేకపోతే ఒకదానికి వాళ్ళ పరిమితం చేస్తున్న పరిస్థితి కూడా ఈ యొక్క సనాతన ధర్మ కుట్రలో భాగమని చెప్పి కూడా మనం ఈ రోజున గమనించాలి. ప్రాణమైనా పోనీ పాటమానకే ఎన్ని చేసింది సార్. అప్పుడు వెంకటాపురంలో గద్దరన్న మీద కాల్పులు జరిగినప్పుడు వెంకటాపురంలో ఫస్ట్ నిమ్స్ హాస్పిటల్ దగ్గర నుంచి డైరెక్ట్గా మేము చేసి వెంకటాపురంలో మన సిఎల్ యాదగిరన్న నాయకత్వంలో మొదటిసారిగా లెల్లే కార్యక్రమం చేసినటువంటిది మేము చేసాం. ఆ రోజున పరిస్థితి వేరు, ఆ పరిస్థితి చేసాం. ఆ తర్వాత శబ్దం, ఆ తర్వాత ఎన్నో ఇట్లో అంటే ఆయన యొక్క ఆలోచనలు వాటిని కూడా మేము ఆయన పడుకున్నప్పుడు ఆయన పక్కన ఉండి పక్కన నిలబడి పక్కన కూర్చొని పక్కన పడుకొని కింద పడుకొని అన్నీ వినటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ రోజున గద్దరన్న యొక్క సంబంధించిన అనుచరులు కానీ ఆత్మీయులు కానీ అభిమానులు కానీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున మరి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు, మరి ఈ రోజున ఎక్కడా లేనటువంటి వాళ్ళు ఈ రోజున ఎందుకు ఈ విధంగా మొత్తం ఇట్లా వెలిగిపోతున్నారు అనేటటువంటిది కూడా ఈ యొక్క రాజకీయమైన అంశంగా మనం గమనించాలా, రాజకీయమైన అంశంగా మనం చూడాలి. అప్పుడు రాసుకున్నటువంటి పాట ప్రాణమైనా పోనీ పాటమానకే, ప్రాణమైనా పోనీ పాటమానకే.
తొలి పొద్దు కోడి కూత పాట మెరుపుకు, 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 గుర్రు పెట్టే సూర్యుడైనా నిదురలేచునే, గుర్రు పెట్టే సూర్యుడైనా నిదురలేచునే, ప్రాణమైన పోనీ పాట మనకే, ప్రాణమైన పోనీ పాట మనకే. ఆటలాడే నెమలి పిల్ల అలిగినప్పుడు, ఆటలాడే నెమలి పిల్ల అలిగినప్పుడు, ఆటలాడే నెమలి పిల్ల అలిగినప్పుడు, ఆటలాడే నెమలి పిల్ల అలిగినప్పుడు, గల్లు గల్లు నా గజ్జ కట్టి పాటాడునే, గల్లు గల్లు నా గజ్జ కట్టి పాటాడునే, ప్రాణమైన పోనీ పాట మనకే, ప్రాణమైన పోనీ పాట మనకే. చినుకులల్లో చిందులేసే గాలి చూడరు, చినుకులల్లో చిందులేసే గాలి చూడరు, చినుకులల్లో చిందులేసే గాలి చూడరు, చినుకులల్లో చిందులేసే గాలి చూడరు, గాయపడి లపాటై వెంట పడతది, గాయపడి లపాటై వెంట పడతది, ప్రాణమైన పోనీ పాట మనకే, ప్రాణమైన పోనీ పాట మనకే. ఏ పోరుకైనా మొదటి అడుగు పాటనే, 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 10 మందిని కూడగట్టే చేవ పాటదే, 10 మందిని కూడగట్టే చేవ పాటనే, ప్రాణమైన పోనీ పాట మనకే, ప్రాణమైన పోనీ పాట మనకే, పాట మాని నీ బ్రతుకు నడక మార్చకే, పాట మాని నీ బ్రతుకు నడక మార్చకే, ప్రాణమైన పోనీ పాట మనకే, ప్రాణమైన పోనీ పాట మనకే. జోహార్ గద్దరన్న. జోహార్ జోహార్. థ్యాంక్ యూ యాదన్న. రచన మీరేనా? మీరేనా? మరొక